సినిమా తప్ప ఇంకేం తెలియదండి. సో నాకు అలాంటి ఫ్యామిలీలో నేను పుట్టాను. సో మా తాతగారు కానీ, మా నాన్న కానీ, అలానే మా బాబాయ్లు కానీ, సో చిన్నప్పటి నుంచి ఆ సినిమా అట్మాస్ఫియర్లో పుట్టి పెరిగానుగా. మార్నింగ్ 4 o'clockకి పాండ్యన్ మాస్టర్ క్లాస్కి రోలర్ స్కేట్స్ నేర్చుకొని పాండ్యన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 5 to 8 వరకు ఆయన దగ్గర స్టంట్స్ నేర్చుకొని ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి జిమ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ త్వరగా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఇదే సర్కిల్లో ఒక 5-6 years రిపీట్ చేశాను నేను. సో అది నాకు ప్రేమ కావాలి డెబ్యూ నాకు అలా సో అది ముందు ఒక 6 years ఇలా స్టార్ట్ చేశాను. సో నాకు డ్రీమ్ డెబ్యూ ఇచ్చిన మా డాడీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఇలాంటి ఫ్యామిలీలో నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మొన్న ఒక క్వశ్చన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయాను అనిపించింది నాకు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇవాళ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ నాన్న నీ కొడుకుగా నేను పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఐ థింక్ నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు. ఏంటి ఇలా అంటున్నావు? అదే లేదు నువ్వు ఇంత ఎందుకంటే నాన్నకి ఎంత టెన్షన్ అంటే ఆయన అన్నీ అచీవ్ చేశారు లాస్ట్ 50 yearsగా యాజ్ అన్ యాక్టర్, ఎవ్రీథింగ్ అచీవ్డ్. ఆయనకు ఒకటే టెన్షన్ అండి, ఏం లేదు నాకు ఒక మంచి సినిమా పడిపోయి సక్సెస్ అయిపోతే ఆయన రిలాక్స్ అయిపోతారు. సో ఆ టెన్షన్ ఆయనకి చాలా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం సరిపోదా శనివారం సినిమా, అలానే అనిల్ భయ్య సినిమా, మొన్న సంక్రాంతికి వస్తావు సినిమా, వీటన్నిటికీ ఫోన్ చేసి నాన్న కంగ్రాచులేషన్స్, నీకు ఈ మధ్య నువ్వు చేసేవన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయని. నాది ఊరుకో, నాది పక్కన పెట్టు, నువ్వు కొట్టాలి హిట్, నేను దానికోసం వెయిటింగ్ అని నాన్న నాకు అలా చెప్పడం. సో నాకు అనిపిస్తుంది సో హై టైం ఒక మంచి సినిమా పడాలి. అండ్ మేమందరం కూడా శంబాలతో అది అవుతుందని నమ్ముతున్నాం, గట్టిగా హిట్ కొడుతున్నాం December 25th.